ఒక కప్పు సేమియా, అరకప్పు చక్కెర, 1 లీటర్ పాలు, డాల్డా, కిస్మిస్, యాలకులు, జీడిపప్పు చేసుకుని జీడిపప్పు ఫ్రై చేసుకున్నాము. జీడిపప్పు ఆయిల్లో గోల్డ్ రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. డాల్డాలో కిస్మిస్ వేసుకుంటున్నాము. నెయ్యి తీసుకున్నాము. అదే డాల్డాలో ఇవి దోరగా వేయించుకోవాలి. సేమియా అదే డాల్డాలో ఇవి దోరగా వేయించుకోవాలి. సేమియా ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ని దించుకుందాము. ఈ సేమియా మనం డాల్డాలో ఫ్రై చేసుకున్నాం. వేరే ప్లేట్లో తీసుకుంటున్నాము. మీద పెట్టుకున్నాము. ఇప్పుడు మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, 2 కప్పులు నీళ్ళు, 1 కప్పు పాలు పోసుకున్నాము. కప్పు పాలు తీసుకున్నాము. మొత్తం పాలు పాలు కొంచెం వేడెక్కినాక మనం సేమియా వేసుకుందాము. పాలు కాగినవి సేమియా వేసుకుంటాము. ఇలా తిప్పుకోవాలి, గడ్డలు కట్టకుండా
ఇలా తిప్పుకోవాలి. మనం చక్కెర వేసుకుందాము. నీ దగ్గర డబ్బులు పెట్టాను వచ్చింది. యాలకుల పొడి వేసుకుంటాము. దించేసుకుందాం. రెడీ అయిపోయింది. దించేసుకుందాం. అయిపోయింది, దింపుకుందాం. సేమియా పాయసం రెడీ అయింది, దించుకుందాం. మనం ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ పైన వేసుకుందాం. ఇలా గార్నిష్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.